హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ మీకు స్వాగతపడుతుంది. అందరూ హల్లే రావాల్సింది కోరుతున్నాము. దాని తర్వాత నాగార్జున వస్తాడు. నా పేరు శివని, నాకు కొంచెం మెంటల్, నాతో పెట్టుకుంటే సుమ్మ అయిపోద్ది అంటాడు. కామన్ మ్యాన్ వస్తాడు వాడు. ఆ రాకేష్ మాస్టర్ ఉన్నాడు, గుండె వేసుకొని సేమ్ అది యాక్టివ్ వచ్చే ఉన్నాడు. ఏం పేరు? హరీష్ అంట. షో ఇప్పుడు మాస్క్ మ్యాన్ చెప్పారా, మాస్క్ మ్యాన్ చెప్పి లోపల తీసుకొచ్చా మాస్క్ కొడతారు బయటకు వస్తే. నీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? సెలబ్రిటీలు లోపల ఉన్నా కూడా ఎలా ఉండాలి? మంచిగా చూసుకునే వాళ్ళని ఓ ఫ్యామిలీ లాగా ఉండాలి. ఆ షో చేస్తే బయట నువ్వు అది స్టోరీ. ఏమన్నా స్పెషల్ అనిపిస్తుందా ప్రీవియస్ సీజన్ కంటే ఈ సీజన్? బోర్ ఏం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్, వీ నీడ్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరినైనా వాళ్ళకి వచ్చి పెట్టారు, ఓకే. పెట్టిన తర్వాత ఏంటంటే యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోకుండా ఆ సెలబ్రిటీల మీద సెలబ్రిటీ దగ్గర అనేది ఓకే, అది అవుట్ ఆఫ్ షో ఎగకూడదు. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏదో విధంగా పైకి వెళ్ళాలి అని మనం ట్రై చేయాలి. కానీ ఆడికి వెళ్ళి షో చేస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీలు ఉన్న వాళ్ళు రీతు చౌదరి, ఇమానుయల్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా చేసినా కూడా ఓకే. ఆడెవరో తెలియని ముక్కు మొగందలుకొని తీసుకొచ్చి లోపలికి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఏం చేయాలి? కొద్దిగా ట్రై చేయాలి గివ్ అప్ అవడానికి. లాస్ట్ టిల్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డే వరకు ట్రై చేయాలి తప్ప ఇదే నా క్యారెక్టర్, ఇది నా జెన్యూన్, నేను ఇట్లానే ఉంటా అంటున్నారు కదా. జెన్యున్ అంటే మాట్లాడే మాట తీరు కూడా వేరుతుంది అన్నమాట. అనడానికి అరే చెప్పురా బాబు అనడానికి వేరేలా ఉంటది అనమాట. అన్నా అది వేరు ఉంటది, అది ఆకలితో అడుగుతారు అనమాట. ఆ కైండ్ ఆఫ్ వేరు ఉంటది అనమాట. మన దగ్గర లోపల చాలా ఉంటాయి, ఆవేశాలు ఎన్నో ఉంటాయి అనమాట. ఆవేశాలు బయట పెట్టే విధానం వేరు ఉంటది అనమాట. మాట్లాడే విధానం చేంజ్ అయితే ఒక క్యారెక్టర్ కూడా వేరే విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారని కొంతమంది అంటున్నారు. సుమన్ శెట్టి అంటే ఆయన అదే మన యాక్టర్ ఇక్కడ పడుకొని ఉన్నాడే ఆడే వచ్చి బెచ్చుకెళ్ళమంటాడు ఆయననా? ఓకే, ఆయన కూడా యాక్టింగ్ పరంగా మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనుమరుగైతే అయిపోయారు. తమిళ్ ఆ సినిమాలు చేస్తా ఉన్నారని అయితే చెప్పారు. కాకపోతే ఏంటంటే ఆయన కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆయన మాట్లాడే అంటే చిన్న మాట్లాడతాడు, మెత్తగా మంచి నాకు లాగా అట్లా అది స్టోరీ. మొత్తానికి సీజన్ 9 గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? 8th 9th స్టార్ట్ అయింది. 2 days 50 minutes అయితే వదిలేరు. బోరింగ్ సగం ఆపింది. మళ్ళీ 2x లో పెట్టుకొని కూడా చూశాను, అది కూడా అర్థం కాలేదు. మళ్ళీ 1.5 పెట్టుకున్నా, ఇది కొట్లాడుతున్నారు. అందుకని నువ్వు సరే చూద్దాం ఒక 1 week. తనుజ ఉంటది భయ్యా తనుజ కోసం కూడా చూడాలా. రీతు చోడు ఉందిగా, బయట చంపులు లోపల కూడా వంపులు బాగానే ఉంటాయి. ఓకే ఫైన్, వాళ్ళ కోసం నేను చూస్తా ఉన్నాను. అమ్మాయి కూడా పడితే క్యూట్ గా ఉంటుంది, అబ్బాయి కొడితేనే కొట్లాన్ని కుదురుతుంది. జుట్లు పట్టుకొని లాక్కుంటే బాగుంటుంది. జుట్లు బయట అది అఫీషియల్ అనమాట. జుట్లు పట్టుకొని లాక్కోవడం ఏమంటా బ్రో? తనుజ రీతు ఇమానుయల్ అంటే అది వేరే పరంగా ఉంటది. తనుజ రీతు వేరే పరంగా ఉంటారు. నేను సపోర్ట్ చేసి ఇమానుయల్ గారిని సపోర్ట్ చేస్తా. అది వేరే ఉంటది కదా. అది మీరు అడగకూడదు నాటి. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది తెలియదు మనకి. అదే ఓ బై గాడ్ లోపలికి వెళ్ళిపోయింది కదా, మంచిగా మాట్లాడుతుంది. ఓకే, ఇంకా నడుస్తాను కదా వ్యవహారం లోపల. ఇంకా 1 or 2 days ఇంటెక్షన్ లో ఉంటాయన్నమాట. నా పేరు తనుజ, నా పేరు సంథింగ్ ఇమానుయల్ గారు, నా పేరు రీతు చౌదరి. ఓకే ఇదని చెప్పి క్యూట్ గా నడుతా ఉంటుంది. లాస్ట్ వచ్చేసరికి అరుచుకొని లాస్ట్ లో జుట్టు పెట్టుకొని లాస్ట్ లో ఫైనల్ సినిమాలో ఫైనల్ ఏ విధంగా తీస్తారో అలా క్లైమాక్స్ వీళ్ళు కూడా క్లైమాక్స్ ఇచ్చేకి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఇస్తున్నారు. లాస్ట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, చూద్దాం. ఇంకా నాకైతే అంతలా అనిపించలేదు. కొట్ల దగ్గరికి వెళ్తే చూద్దాం. విల్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, వి డోంట్ నో, విల్ సీ అండ్ వాచ్. ఈ వీక్ ఎలిమినేషన్ సంజన అంటే ఆమె ఎవరు బయట కనిపించు, నాకైతే తెలియదు ఆమె ఎవరు. ఓకే అనకూడదు పాపం, అక్క కదా. లేడీస్ అలా మాట్లాడదు ఫస్ట్ థింగ్, మనం నోటితులు ఎక్కువ. ఓకే సారీ సంజన గారు, ఎక్కడున్నా కూడా లోపల చూసుకోండి. ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే నేను చెప్పానంటే ఒకటే భయ్యా, లాస్ట్ టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఫైనల్, అంతే. దెర్ ఈస్ నో మోర్.